RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలోని బెజ్జూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నాను నిర్వహించడం జరిగింది. ధర్నాకు హాజరైన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ కేవలం కొందరికి మాత్రమే రుణమాఫీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అందరికీ 2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాజపా నాయకులు పాల్గొనడం జరిగింది. నేను 2020లో 12,000 రూపాయలు సహకార బ్యాంకులు అప్పు తీసుకున్నా. 21 తిరిగి కట్టిన 15,000 ఆ కాలంలో బ్యాంకుకు రాలే. ఇప్పుడు నాకు నా మీద ఇప్పుడు 1,70,000 అప్పు తీసుకున్నది. నేను తీయలే, నాకు తెలియదు. నీకు తెలియదు? నాకు తెలియదు. ఇప్పుడు 1,70,000 కట్టాలి. నోటీస్ ఇచ్చారా? ఇవ్వలే. మేము అది పడ్డాయని వచ్చినాం. మా భార్య మీద వ్యాపారి అక్కడ ఉన్నది అప్పు 36,000 కట్టేది ఉన్నది. అయితే ఇక్కడ ఏవో కాడ మొత్తం తెలిసింది. ఏం పేరు? కొట్టంగి లింగయ్య. కొట్టంగి లింగయ్య ఎవరు? చిన్న సీతాపూర్. అక్కడ చూసినాం. ఏవో మేడం అన్నది, బాబు నేను 2,05,000 అయి ఉన్నాయి, ఈ రుణమాఫీ ఎట్లా వస్తుంది అని అన్నది. అది నేనైతే ఇక్కడ తీసుకోలే. ఇక నా కొడుకు వచ్చి నువ్వు ఎట్లా తీసుకున్నావు పైసలు నాకు తెలియదే కొడుకు. కాలక్రమేణా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిఇఓలు కానీ చాలా గత 10 సంవత్సరాల నుంచి ఈ బ్యాంకులో దాదాపు 5 కోట్ల వరకు దోపిడీ చేసింది అనేది ఇక్కడ ఉన్నటువంటి అందరు రైతులు చెప్పినటువంటి పరిస్థితి. దోపిడీ అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఈ సొసైటీ కింద దాదాపు 3 మండలాలకు సంబంధించి ఉన్నది. చింతలమానపల్లి మండలానికి సంబంధించి రుద్రాపూర్ కానీ, దుందా కానీ, కర్నల్లి కానీ, గూడెం కానీ, కోయపల్లి కానీ, ఇటు పెంచకల్పేట మండలంలో ఉన్న చాలా గ్రామాలు, బెజ్జూరు మండలం మొత్తానికి చాలా 3 మండలాలకు సంబంధించినటువంటి సమస్య. వీళ్ళందరూ రుణాలు తీసుకొని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై ధర్నా నిర్వహించడం జరుగుతోంది. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రుణమాఫీలో ఏవైతే లొసుగులు లోటుపాట్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 33 నుంచి 40% మంది రైతులకు మాత్రమే ఇవాళ రుణమాఫీ జరిగింది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,26,000 మంది రైతులు రుణమాఫీకి అర్హులైతే 48,000 మంది మాత్రమే ఇవాళ రుణమాఫీ కింద వాళ్ళకు డబ్బులు అందినాయి. మిగతా వాళ్లకు డబ్బులు అందలే. దీనికి కారణం ఏందనేది ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ మొత్తంగా రేషన్ కార్డు లేని రైతులు ఎవరైతే రుణమాఫీకి అర్హులైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఉన్నారు. మీరు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. 5 లక్షల మందికి రేషన్ కార్డులే లేవు. వాళ్ళకి ఎట్లా రుణమాఫీ చేస్తారు? కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10,000 మందికి రేషన్ కార్డులు లేవు. వాళ్ళు ఎట్లా రుణమాఫీకి అర్హులవుతారు? వాళ్ళకి ఎట్లా డబ్బులు అందుతాయి అనేది ప్రభుత్వం చెప్పాలి. 2 లక్షల పైన రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మళ్ళా ప్రకటించింది. కానీ 2 లక్షల పైన ఉన్న డబ్బులను మీరు చెల్లించండి మేము చేస్తామని అంటారు. దానికి టైం లిమిట్ పెట్టలే, టైం బౌండ్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు పలానా తేదీ రూపు మేము రుణమాఫీ చేస్తామనంటే డబ్బులు ఆ పైన ఉన్న 10,000 కానీ, 20,000 కానీ, 50,000 కానీ, ₹1,00,000 కానీ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కట్టండి మేము తర్వాత చూస్తామనంటే అది చాలా అన్యాయం. ప్రభుత్వం పలానా నెల రోజుల్లోపు చేస్తామనంటే రైతులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం కేవలం ఈ రుణమాఫీని అడ్డం పెట్టుకొని బకాయిలన్నీ వసూలు చేసే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి దీన్ని మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. తప్పకుండా 2 లక్షల పైన రుణాలు ఉన్న వాళ్ళ రైతులకు, ఎవరైతే 3 లక్షలు తీసుకున్న వాళ్ళకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయండి. 4 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయండి. 2,50,000 తీసుకున్న వాళ్ళకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయండి. అందరికి రుణమాఫీ చేయండి, కట్ ఆఫ్ పెట్టండి. ఆ పైన ఉన్న డబ్బులు రైతులు కట్టుకుంటారు.
లేకపోతే వాళ్ళకు సర్దుబాటు చేస్తాయి బ్యాంకులు కానీ. ఇంత దారుణంగా వ్యవహరించడం చాలా అన్యాయం. అట్లనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గైడ్ లైన్స్ ప్రకారం మేము ముందుకు పోతామని చెప్తున్నారు. అందులో ఫ్యామిలీ డెఫినేషన్ ఎట్లా ఉన్నది? ఒక కుటుంబం అంటే తల్లి, తండ్రి, మైనర్ గా 18 సంవత్సరాలు నిండని వాళ్ళు ఒక కుటుంబం అవుతారు. ఇక్కడికి వచ్చే వరకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నామని చెప్పి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలే, వాళ్ళందరూ మేజర్లు అయిపోయారు. ఇవాళ మీద వాళ్ళు లోన్లు తీసుకున్నట్టు చూపిస్తారు. అంటే 2021లో చనిపోయిన వాళ్ళకు 2022లో లోన్ ఎట్లా తీసుకుంటారంటే, అంటే సొసైటీ సిబ్బంది అక్రమంగా దొంగ సంతకాలు పెట్టి వారి పేరిట రుణాలు తీసుకొని ఇవాళ వాళ్ళ ఖాతాల్లో రుణాలు ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చాలా మందికి ఇవాళ చౌదరి లక్ష్మి గారు కానివ్వండి, దుర్గం బాపు గారు కానివ్వండి, ఇవాళ ఎన్నో విషయాల్లో చాలా మంది రుణాలు తిరిగి చెల్లించడం వారికి కూడా ఇవాళ రుణాలు కట్టలేదని మళ్ళీ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా అన్యాయం. మేము అట్లనే కాకుండా సిబ్బంది ఇక్కడికి వస్తే మేము ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తామని వస్తే దొంగ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించారు. ఆదర్శ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పేరిట ఇది చూడండి, 1,50,000 ఫిక్స్డ్ డిపాజిట్, 50,000 ఫిక్స్డ్ డిపాజిట్, 50,000 ఇట్లా 25 నుంచి 30 మంది ఇవాళ సొసైటీలో, అంటే ఇక్కడికి వచ్చి డిపాజిట్ చేయడానికి వచ్చిన రైతులతోటి ప్రైవేట్ లో వేరే క్రెడిట్ సొసైటీలో డిపాజిట్లు చేస్తే ఇది మొత్తం దేశవ్యాప్తంగా 8,000 కోట్ల రూపాయల కుంభకోణం. ఇది బెజ్జూర్ సొసైటీలో కూడా ఇదే కుంభకోణం జరిగింది. కాబట్టి ఈ విషయంలో కూడా మేము జిల్లా సూపరింటెండెంట్ ఎస్పీ గారికి లెటర్ రాస్తాం. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎవరైతే సిబ్బంది ఇట్లా నిధులను దారి మళ్లించి ప్రైవేట్ సొసైటీకి ఏదైతే నిధులు దారి మళ్లించి ఎఫ్డీలు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నారో ఈ మొత్తాన్ని దారి మళ్లించారో కమిషన్ల కోసం కకృతిపడి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అనే డిమాండ్ కూడా మేము తప్పకుండా ఎస్పీ గారు కూడా ఈ విషయం చెప్తాం. అట్లనే బెజ్జూర్ సొసైటీతో పాటు ఈ బెజ్జూర్ సొసైటీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి, దహగాం సొసైటీలో అక్రమాలు జరిగినాయి, రెబ్బెన ఏదైతే ఆసిఫాబాద్ నియోజకవర్గం రెబ్బెన సొసైటీలో కూడా అక్రమాలు జరిగినాయి. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలని మేము ఇదివరకే రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వారికి అన్ని విషయాలను క్రోడీకరిస్తూ వారికి ఉత్తరం రాయడం జరిగింది. త్వరలోనే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఈ సిబ్బంది ఎవరైతే దీంట్లో గూడబలుకొని ఉన్నారో, ఎవరైతే అవినీతి పాల్పడ్డారో, అది పాలకవర్గం ఉందా సిబ్బంది ఉన్నదా అనే విషయం ఈ మొత్తం బయటికి తీస్తే గానీ విషయం బయటికి రాదు. కాబట్టి తప్పకుండా ఈ రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం, రైతులందరినీ సంఘటిత పరుస్తాం, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఫ్యామిలీ డెఫినేషన్ మార్చాలి. కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ పాటిస్తే సరిపోతుంది తప్పించి కొత్తగా గైడ్ లైన్స్ ఏవి ఇవ్వకపోతే దానికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అట్లనే ఇవాళ మా డిమాండ్ ఒక్కటే, కొందరికే కాదు అందరికీ ఇవ్వాలి రుణమాఫీ. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారికి హామీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా డిసెంబర్లో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఏదైతే SLBC మీటింగ్ లో ఉందో దాంట్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే 65,000 కోట్ల రూపాయలు అవసరమైతే ఈ పథకానికి అని. అది తీరా బడ్జెట్ కన్నా ముందు ఏం చెప్పారు, 31,000 కోట్ల రూపాయలు మాత్రం సరిపోతాయని దానికి సగానికి సగం కుదించారు డబ్బు మొత్తాన్ని. మళ్ళా బడ్జెట్ లో పెట్టినప్పుడు 25,000 కోట్ల రూపాయలకు తగ్గించారు. ఇప్పుడు తీరా చూస్తే రుణమాఫీ ఎంత మందికి జరిగింది అని అంటే అంత మొత్తం కలిపితే 18,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే 65,000 కోట్ల రూపాయలు ఉన్న అప్పు ఇవాళ కేవలం ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఎంత అంటే 18,000 కోట్లు మాత్రమే. అంటే ప్రతి ముగ్గురిలో రుణమాఫీ అయ్యింది కేవలం ఒక్కరికే. అంటే సగం మంది కూడా 33% మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఈ విషయాన్ని రైతాంగం ఇప్పటికే అర్థం చేసుకున్నది. కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేయడానికి ఇవాళ ఒక ప్రొఫార్మా విడుదల చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ కు మీరు రుణమాఫీ దరఖాస్తు పెట్టుకోమని చెప్పడం చాలా అన్యాయం. ప్రభుత్వాన్ని మేము ఇవాళ నిలదీస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు చెప్పిన 2 లక్షల రూపాయల రుణమాఫీ, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయండి. 2 లక్షల లోపున్న రుణమాఫీ అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాలి. ఈ విధానాన్ని మీరు అవలంబిస్తే తప్పకుండా రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు చెప్పిన మాటలకు మీరు కట్టుబడి ఉండాలి. తప్పకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీకి మీరు ఎవరైతే అర్హులైన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ మీరు రుణమాఫీ చేయాలి. అట్లనే బెజ్జూర్ సొసైటీలో జరిగిన అక్రమాలు అన్ని ఇన్ని కాదు. ఇవాళ